హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. అయితే ఈ మధ్య ఇలాంటిది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది. మరొక పార్టీ అధినేత జడా శ్రవణ్ కుమార్ గారు రీసెంట్గా ఆయన అమరావతిలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, వాటికి ఆ అక్రమాలకి సంబంధమైనటువంటి వ్యక్తులు, గత ప్రభుత్వం అనేటువంటిది ఆయన సిరీస్ వైజ్గా కొన్ని వీడియోలు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయిందనుకోవాలా, లేకపోతే ఎందుకు ఇప్పుడు ఆయన అలా స్టార్ట్ చేయాలి? మీరు రెండు అడగాలి, జ్ఞానోదయందా తప్పుదారు వెళ్తున్నారు రెండు అడగాల్సింది. ఓకే, ఇప్పుడు జ్ఞానోదయం ఉందంటారా, లేదంటే ఇప్పటి వరకు కరెక్ట్ రూట్లో ఉండి ఇప్పుడు రాంగ్ వే తీసుకున్నారా? పరిచయస్తులు జడా శ్రవణ్ కుమార్ గారు, లేకపోతే బాలకోటయ్య గారు కానీ, అక్కడ మార్టిన్ గారు కానీ, ఎస్ సార్, అక్కడ దళిత నాయకులు చాలామంది కూడా అక్కడ పోరాటం చేశారు. నాకు తెలిసి బాలకోటయ్య గారు కూడా ఏ రోజు అమరావతిని విమర్శించిన దాఖలా లేవండి. జడా శ్రవణ్ కుమార్ గారు కూడా అప్పుడు న్యాయమూర్తి పదవి కూడా చేయలేదు. గతంలో విమర్శించలేదు, కానీ ఇంతకు ముందు అత్యంత నీచంగా అమరావతిని విమర్శించి కులమొద్దరులేసి అమరావతిలో ప్రజావేదిక కూలగొడితే కూడా ఆనందాన్ని వ్యక్తం చేసిన వాళ్ళు వాళ్ళ టాప్ చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చుని కనపడుతున్నారు. వాళ్ళ మీద మరి ఈయన మేలో కాదు మీరు నిర్ణయించండి వ్యక్తిగతంగా. అందుకే రెండో విషయం వరకు అమరావతి విషయంలో అండి నేను ఒకటే చెప్తున్నాను, అక్కడ మహిళలు చేసిన పోరాటం, ఎస్ సార్, వాళ్ళు ఎదుర్కొన్న అవమానాలు, నేను పాయింట్ మాట్లాడుతున్నాను. ఎస్, దీన్ని వాళ్ళు ఇతరులతో చేయబడ్డ హేళనలు, పెయిడ్ ఆర్టిస్ట్ చాలా దారుణంగా ఉండవల్లి శ్రీదేవి గారు చేయలేదా? ఎస్ సార్. ఇంకా అనేక మంది బీజేపీ నాయకులు శ్రీదేవి గారు నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అని చెప్పి బీజేపీ నాయకులు చేయలేదా, మాట్లాడలేదా? ఇప్పుడు నేను ఎందుకంటే జనం మీరు అక్కడ ఉద్యమాన్ని ఎందుకు లీడ్ చేయలేదు అనే విషయం కొంతమంది మాట్లాడచ్చు, అక్కర్లేదండి. నాకు ప్రాధాన్యతలు ఉన్నాయి, ఖచ్చితంగా దానికి సంఘీభావం తెలియజేశాం, దానికోసం ప్రాణం అర్పిస్తాను. నేను ఎప్పుడు ఉద్యమం చేయలేదు, కానీ ఆ ప్రాంత హక్కుల కోసం, ఆ మహిళల కోసం, అక్కడ చేస్తున్న రైతుల కోసం డెఫినెట్గా మన సైడ్ ఉండాలి, అంతవరకు నేను అన్నాను. ఎస్ సార్. అంతే తప్ప అది లేకపోతేనే జీవితం లేదని అని ఇప్పుడు మిగతా నాయకులు మళ్ళీ మాట మార్చలేదండి. నేను ఇప్పుడు కూడా ఇంకోటి కూడా చెప్పాను, ఆ రోజు ఈ రోజు ఒకటే చెప్పాను, కావాలని చూసుకోవచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ భారతదేశం నుంచి కానీ అమరావతి మీద ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరుంటే అప్పుడు తీసుకురండి నా ముందుకి. అదే సింగపూర్ కంపెనీ దాదాపు 30 మంది నిపుణులు, మేము కానీ పర్యావరణ నిపుణులు బాబురావు గారు కానీ, వసంతరెడ్డి గారు కానీ అనేక ఇన్పుట్స్ అన్ని తీసుకుని, డాక్టర్ కె సుజాతారావు గారు అద్భుతమైన నాలెడ్జ్ ఉందండి వారికి, డాక్టర్ కేఎల్ రావు గారి డాక్టర్ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ కేంద్ర అర్బన్ డెవలప్మెంట్లో పనిచేసిన వారు, వారి సూచనలు కూడా కొన్ని పొందుపరిచి మేము రిపోర్ట్లో పెట్టి అమరావతి మీద రిపోర్ట్ ఇచ్చినాం. ఓకే, కానీ ఆ రోజు ప్రభుత్వం దాన్ని మమ్మల్ని ఎలాగా అమరావతిలో ఏం చేయాలి అని చెప్పి, అమరావతి అయిన తర్వాత ఎలా చేయాలి, మేము సింగపూర్ అనేక దేశాలు తిరిగిన తర్వాత అక్కడ అర్బన్ పరిస్థితులు గమనించిన తర్వాత ఇప్పుడు కొన్ని సూచించాం. ఎందుకంటే మరీ నదికి పక్కన ఉన్న దగ్గర మీరు పాడు చేయాల్సిన అవసరం లేదు. రెండోది క్రాస్ రోడ్స్, 4 క్రాస్ రోడ్స్ కాకుండా సైడ్ తీసుకోవాలండి. ఎప్పుడు మళ్ళీ మనం చేయలేం, అది కొన్ని మార్పులు సూచించాం. ఇంకోటి ఏంటంటే మరి ఎవరి వల్ల అప్పుడు సుజనా చౌదరి గారి వల్ల అన్నారు కానీ ఇంకొకరి వల్ల తెలియదు, కానీ వారి సొంత ప్రాంతం కంచికచర్ల అవతల దగ్గరండి, జగపేట అవతల అనుకుంటా, జగపేట దగ్గర, అక్కడ ఈ కెమికల్ ఇండస్ట్రీస్ కాంప్లెక్స్ ఏదో పెడతాను, అక్కడ పెట్టకూడదు. కృష్ణా నది సమాంతరంగా అంతర్వాహిని వెళ్తుంది అక్కడ కనుక. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ చేసే సిస్టమ్స్ ఇండియాలో అంత లేవు, అక్కడ పాడైపోతుంది. తర్వాత నేను మాట్లాడి చెప్పాను, డాక్టర్ నాగుపల్లి శ్రీకాంత్ గారు కలిస్తే సెక్షన్ రిపోర్ట్ని మేము పిలుస్తూ ఉన్నారు. అప్పుడు ఒక దిక్కుమాలి అడ్వైజర్ ఉన్నాడు ఆ రాష్ట్రానికి, దిస్ ఈజ్ తప్పు అని చెప్పి ఆయన ఎక్కడ డావోస్లో అని చెప్పి అడ్వైజర్, దిట్ ఈజ్ తోటకూర ఆయన ఆ రాష్ట్రానికి ఆ చంద్రబాబు నాయుడు గారికి పట్టిన అది ఒక దశమ గ్రహంలాగా అప్పుడు భావించాను. ఇప్పుడేం మార్చుకున్నట్టున్నారు, ఎందుకంటే దిక్కుమాలిన సిస్టమ్స్ పెట్టి ఓ చక్కటి పుష్కరాల దానికి ఆయన ఇన్ఛార్జ్ అండి అప్పుడు అన్నారు. ఫర్ ఇట్ ఇస్ టు ప్లీజ్ మీరు నెట్లోకి తెలిసిపోద్ది. అందుకని వాళ్ళు చేసేది వేరు, మేము ఖచ్చితంగా. ఇంకోటి ఏం చెప్పామంటే అమరావతిని అద్భుతంగా డెవలప్ చేస్తా, అన్ని వర్గాలు నివాసం ఉండే ఒక గొప్ప రాజధాని కింద చేయాలని కోరుతూ సమాంతరంగా
ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు అభివృద్ధి చేయమన్నాం. ఒక్క వర్డ్లోనే చెప్పాం మేము. అమరావతిని అద్భుతంగా అన్ని వర్గాలు నివాసం ఉండే హరిత రాజధాని కింద ఒకే ఒక రాజధాని కోరుకున్నాం ఉంటూ హిందూపురం ఇచ్చాపురం వరకు సమాంతరంగా అభివృద్ధి చేయమన్నాం. ఒక చోట తీసుకొచ్చి పెట్టమలేదు. ఈ రోజుకి అదే మాట మనం, నేనే రోజు మాట మార్చలేదు. కాకపోతే సింగపూర్ అసెండాస్ ఒప్పందం ఏదైతే జరిగిందో దాని మేలుతో పారదర్శకత లేదు అని చెప్పాను. ఓకే. అదే సమయంలో వడ్డే శోభనేశ్వరరావు గారు, ఐవీఆర్ కృష్ణారావు గారు ఉన్నారు. ఆయన గురించి నేను మాట్లాడటం కూడా అనవసరం అండి. ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పదవి అధికారులు ఏ మంత్రి పదవి కోరుకున్నారో తెలియదు. ఒక కార్పొరేషన్ ఇస్తే దాంట్లో పదవిలో కూర్చునే విమర్శలు పదవి రాజీనామా చేయాలి. ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడటం కూడా అనవసరం నాకు. ఆయన అట్లా మాట్లాడారు. మళ్ళీ ఉత్తర భారతీయ జనతా పార్టీకి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కన్స్ట్రక్టివ్ ఐడియాస్ ఇవ్వండి అంటే ఎవరో 24 గంటలు తిడతమే పని. ఆయన దోనకొండ కోరుకున్నారు, ఇంకోటి కొనుక్కున్నాను తెలియదండి. అలాంటి వాళ్ళందరూ ఉండగా కూడా అప్పుడు మెడలో పలకేసుకుని బ్యాచ్ ఇదంతా. మీరు ఆ పలక ఫోటో కూడా పెట్టినయింది. ఇప్పుడు ప్లేట్ మార్చుకున్నారు. అలాగే కొంతమంది అధికారులు ఉన్నారు. వాళ్ళు నేను ఒక్కటే కోరుకుంది ఏంటంటే అమరావతి ఇవాళకి కోరుకుంటున్నాను ఒక గొప్ప రాజధానిగా, అది కూడా ఏకైక రాజధానిగా సమాంతరంగా అన్ని ప్రాంతాలు డెవలప్ అయ్యేటట్టు మొత్తం సాఫ్ట్వేర్ కూడా అక్కడ తీసుకొచ్చి పెడతామంటే పూర్వం భావించినట్టు కొంతమంది అక్కడ అద్భుతాలు చేయాలన్నా కష్టం కదా. అది కాదు. ఇవాళ ఏమన్నా వివరాలు కంటే ఒక్కటి నేను చెప్తాను. సరే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. మీరు సబ్జెక్ట్లోకి వస్తాను సార్. అందుకని ఆ రోజు ఐవీఆర్ గారు పుస్తకం రాస్తే చాలా పెద్దలు నన్ను ఆహ్వానించారు. ఆయన ఆహ్వానించలేదని కొంతమంది ఆహ్వానించారు. కళ్యాణ్ బాబు గారు కూడా ఆ పుస్తకాన్ని అంకితం తీసుకుంది వడ్డే శోభనేశ్వరరావు గారు. నేను వడ్డే గారికి ఫోన్ చేసి చెప్పాను, మీరు వెళ్ళొద్దండి అన్న. అమరావతిని మనం దాంట్లో లోపాలు వ్యతిరేకిస్తున్నాం. అమరావతి అక్కడ నగరాన్ని మనం కోరుకుంటున్నాం అద్భుతంగా, దాంట్లో లోపాలు వ్యతిరేకిద్దాం, అమరావతిని వ్యతిరేకించు. ఆయన ఈ రాజధాని ఎవరి కోసం దిక్కుమాల పుస్తకాన్ని రాస్తే దాంట్లో కళ్యాణ్ బాబు గారు, నేను అనలేదండి, నేను మాట మీద ఉన్నానా, మడని తిప్పానా, ఎవరు మడని తిప్పారో ప్రజలు నిర్ణయించుకోండి. కళ్యాణ్ బాబు గారు పుస్తకంలో ముఖ్య అతిథిగా ఉన్నారు. సోదరులు రామకృష్ణ గారు ఉన్నారు, సోదరులు మధు గారు ఉన్నారు, వడ్డే శోభనేశ్వరరావు గారు గౌరవనీయులు, నేను అత్యంత గౌరవించే ఆయన నిజాయితీ పనులు, ఆయన పుస్తకాన్ని స్వీకరించారు. వాళ్ళు నేనేం మాట మార్చుకోలేదు ఈరోజు. అలాగే శ్రవణ్ కుమార్ గారికి ఆయన అడగాలి విషయం. నేను ఆయన మీద ఇట్లాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయను, ఒకటే కోరుకున్నాను నేను. అది వేరు. అంటే ఆయన మీద వ్యాఖ్యలు చేయమని నా ఉద్దేశం కాదు, ఆయన తీసుకున్న స్టాండ్ ఇప్పుడు ఎందుకు మారాల్సి వచ్చింది అనేటువంటిదే రాజకీయంగా ఆయన 175 నియోజకవర్గాలు పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టున్నారు. మేము వారిని ఒకటే అడిగాం. ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు, 175 నియోజకవర్గాలు ప్లస్ 25 ఎంపీలకి. లేదు, ఆయన చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, విధానాలు విభేదించవచ్చండి. ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయాల్లో విధానాల్లో విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, విధానాల్లో వ్యతిరేకించవచ్చు, కానీ వ్యక్తిగత గౌరవాలు ఇక్కడికి పోతాయండి. అంతేగా. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన విధానాలు గట్టిగా వ్యతిరేకించవచ్చు. ఆయన అరెస్ట్ అయినప్పుడు వారి ఇంట్లో కుటుంబ సభ్యులు నాకు పరిచయం లేదు, వాళ్ళ అబ్బాయి కూడా వారు కూడా ముఖ పరిచయం, ఎక్కువ మాట్లాడిన సందర్భాలు కూడా లేవండి. ఆ ఉద్యమ నేపథ్యంలో అక్కడ కలిసినప్పుడు కొన్ని సందర్భం తప్పితే ఆయనకి వెళ్ళి నేను అనుకున్న సంఘీభావం తెలియచేయాలి. అంత పెద్ద ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు డెఫినెట్గా ఆయన దగ్గరికి లోకేష్ గారి దగ్గర దీక్షలో నిరాహార దీక్షలు ఉన్నప్పుడు వెళ్ళి సంఘీభావం తెలియజేసి వచ్చాను. నేను సిద్ధాంతాలు బట్టి మనం వ్యక్తిత్వాలు ఇవాళ నిలిచిపోతాయండి ఇలాగా. అంతే సార్. అందుకని శ్రవణ్కు మేము అడిగాం ఆయన్ని, ఈ రాష్ట్రంలో 3 పార్టీలు కూడా, ముఖ్యమైన పార్టీలు కూడా, కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ హక్కులు ఆత్మగౌరవం తాకట్టు పెట్టినట్టు వ్యవహరిస్తున్న సందర్భంలో మీరు మిగతా వామపక్షాలు, ఉత్తర భారతీయ జనతా పార్టీతో వీళ్ళని సీత, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంతమంది ఉంటే అంతమంది, కాంగ్రెస్, అందరం కలిసి 25 పార్లమెంటు స్థానాలకు పోటీ చేద్దామని చెప్పాం మేము. ఓకే అని అడిగాను. ఆయన నిర్ణయం మీద ఆధారపడింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, అసెంబ్లీలో నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ పార్టీ అన్నా పర్వాలేదు, స్వతంత్ర అభ్యర్థి అన్నా పర్వాలేదు, వాళ్ళు ఓటేసుకోమని చెప్పి ఎంతకుముందు చెప్పా. 2014 చెప్పాను, 2019 తిరిగి చెప్పాను, పోస్టర్లు కూడా వేసా లాస్ట్ టైం. ఇవాళ మళ్ళీ అదే చెప్తాను, ఏ పార్టీ అని నన్ను అడిగే వాళ్ళకి ఒకటే సమాధానం చెప్తాను, మీ నియోజకవర్గాల్లో మంచి వాళ్ళు ఓటేయండి, ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఉత్తర భారతీయ జనతా పార్టీ చేసే మాయలో పడకండి అని చెప్తున్నాను. నా స్టాండ్ క్లియర్గా ఉంది. కానీ పార్లమెంట్ స్థానాల సంఖ్యకు వస్తే మాత్రం 25కి 25 మంది ఇవాళ వీళ్ళు వెళ్ళి బారింగ్ 1 or 2 చెప్తున్నానండి, గాడిదలు కాస్తున్నారా ఢిల్లీలో, గుడ్లు గుర్రాలకు పొళ్ళు తోముతున్నారా, కారం రాసుకోండి అని చెప్పారు కళ్యాణ్ బాబు గారు. సరే, ఆయన ఈ మధ్య మాట్లాడలేదు, నేను అలా మాట్లాడి, కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు వెళ్ళి మోడీ గారికి భజన చేస్తారా, చిడత భజన చేస్తారా,
దేనికండి? ఇక్కడికి వచ్చి షాపులు ఓపెన్ చేసుకోవడానికి దీనికా? మిమ్మల్ని ఎన్నుకుని పంపించి జీతభత్యాలు ఇచ్చి ఈ ప్రజల సొమ్ముల్లోంచి మీకు పే చేస్తాను, ఢిల్లీలోకి వెళ్ళి అక్కడి నుంచి హోదా విభజన హామీలు తీసుకొచ్చి ఇక్కడ ప్రభుత్వాలకు అండగా ఉండి, అప్పుడు తెలుగుదేశంలో వైకాపాని అండగా ఉండి ఇక్కడ ఉద్యోగాల కల్పనకి భావితరాలకు ఉపయోగపడండి అయ్యా బాబు అని మిమ్మల్ని ఎత్తుకు ఆడ పంపిస్తే ఇద్దరు మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడేది అక్కడ? అందుకని వచ్చే ఎన్నికల్లో 25 పార్లమెంట్ స్థానాల్లో మోడీ గారి బానిసలు ఒకవైపు, ఆత్మగౌరవం ఉన్న దమ్మున్న తెలుగువాడు ఇంకోవైపు. పోటీ సిద్ధమే. 10 మందిని పంపించండి. పార్లమెంటును అల్లలాడించపోతే పేరు మార్చుకుంటాం మేము కదా చెప్తున్నా. 10 మందిని పంపించండి. 25 మంది అక్కర్లా, 10 మందిని పంపించండి. మోడీ గారి ఇంటి ముందు ధర్నా అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెట్టుకోమండి, ఇంకోదే పెట్టుకోమండి. దమ్ము కలేజీ ఉన్న అల్లూరు సీతారామరాజు పోరాటాన్ని కానీ, ఉయ్యాల నరసింహారెడ్డి శౌర్యాన్ని కానీ, కన్నిగంటి హనుమంతి ఈ ధీరత్వాన్ని కానీ మేము చూపిస్తాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాగే అన్నారు, 25కి 25 ఎంపీ సీట్లు మాకు ఇవ్వాలి. ఆయన అడగాలి కదా, నన్ను కాదు. అంటే ఆయన కాడి పడేశారు. వీళ్ళు పడేయటం కాదండి, కేంద్రంలో ఉన్న ఒక ఘోరమైన ప్రభుత్వ నేతలు ఉన్నారు. మోషా గారు 25 మందిని అడిగారు, 22 మందిని 22 మంది అయినప్పటికీ కూడా 31 మందిని ఇచ్చారు. 31 మందిని ఇచ్చారు. రాజ్యసభ కలుపుకోండి పాపం. అవి ఎక్స్ట్రా యాడ్ అనుకోండి. అప్పుడు ఒకటే ఉంది, ఇప్పుడు చాలా మంది ఇచ్చారు కదా. ఈ మిగతా 7 ఫిల్ఫిల్ చేసి ఇచ్చారు కదా. ఓకే, ఆయన ఇంకొకరు కూడా ఉంటారు కదా. ఇప్పుడు ఉందే 36 మందిలో ఒకళ్ళు తీసేసేయండి. ఆ గుజరాతీ వ్యాపారులకు ఇచ్చారు ఒకటి, 2 తెలంగాణ సోదరులకు ఇచ్చారు, నిరంజన్ రెడ్డి గారికి రాధాకృష్ణ గారు. వాళ్ళు ప్రత్యేక హోదా వద్దన్నారు కదా. వీళ్ళందరూ ఏం చేస్తున్నారని అడుగుతున్నాను నేను. పోనీ అసెంబ్లీకి మీకు కావాల్సిన నిజాయితీ పనులు అందరికీ ఎవరైనా మీరు వేసుకోండి, మీ ఇష్టం వచ్చిన పార్టీల్లో మంచివాళ్ళు గొప్పవాళ్ళు. కానీ నేను పార్లమెంట్ సభ్యులకి ఏం పని, నీళ్ళకి వేయాల్సిన ఓటకు అందరూ తీసుకెళ్ళి దాంట్లో రాజుగారి నీళ్ళగా అందరూ పోసేశారు కదా అడగకుండానే. ద్రౌపది ముర్ము గారు వచ్చారు, పదండి తోసుకు పదండి ముందుకని అందరూ వచ్చి నేను అడగకుండానే నాకు మద్దతు ఇచ్చారని డైరెక్ట్గా చెప్పిన, అసలు సిగ్గు కూడా పడకుండా మళ్ళీ వెళ్ళి మద్దతు ఇచ్చారు. ఆవిడ చెప్పేశారు, నేను అడగకుండానే మద్దతు ఇచ్చారు. మీరు చూడండి, 2 పార్టీల దగ్గరికి వెళ్ళి నేను అడగకుండానే మద్దతు ఇచ్చాను గౌరవం మన రాష్ట్రపతి గారు చక్కగా చెప్పారు. మళ్ళీ వీళ్ళకి సిగ్గు లేకపోతే నేనేం చేయనండి? నేను ఆ పదం వాడుతున్నాను, అనుచిత పద్యాలు అనుకోండి, పరుష పద్యాలు అనుకోండి. కటుమండి ఆంధ్రవాడు తెలుగు వాడు మాట్లాడతాడు కదా, అంతే కదా. అందుకని ఖచ్చితంగా మీరు ఇవ్వండి, అక్కర్లా. నేను ఇంకోటి చెప్తాను, ఈ 10 మంది పార్లమెంట్ సభ్యులు కనుక మీరు స్వతంత్ర సభ్యులు కనుక అక్కడికి వెళ్ళి కనుక నిలదీయకుండా ఇలాగే నాటకాలు ఆడితే దొబ్బితే ఇష్టం వచ్చింది చేయండి. మీరు ఇప్పుడు వాళ్ళని చేస్తారు లేదని అడగను. ఈ తప్ప కనుక నిజంగా కనుక మీరు స్వతంత్ర వ్యక్తిత్వం వాళ్ళని దమ్మున్న వాళ్ళని 10 మందికి వెళ్ళి పంపిస్తే కేసీఆర్ గారిలాగా నేను రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్పను. వాళ్ళు తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మొహం చూడకుండా ఇండియా మొహం చూడకుండా వెళ్ళిపోయే పరిస్థితి కల్పిస్తాం. నేనే చెప్తాను, నేను వెంటాడుతాను వాళ్ళని. ఓకే, వెంటాడుతాను. మీరు గెలిపి పంపించండి, స్వతంత్రులైన 10 మంది వెంటాడుతా. వాళ్ళు సాధించుకున్న పోరాడుతామన్నా చేయాలి. దుర్మార్గం ఉంటే ఏం చేస్తాం, పోరాడతాం, ఎంతో కొంత వస్తుంది. లేదంటే తిరిగి రారు. ఎలా రారు నేను చెప్తాను. కొంచెం ఈ వేడి వాతావరణం నుంచి కొంచెం బయటకు వద్దాం. తెలుగోడు కదండి, అన్యాయం జరుగుతుంటే భావితరాలు దెబ్బతింటే ఇద్దరు 100% బూతులు ఏంటండి ఇది? ఇంకా మీరు చచ్చిపెట్టలేదు కానీ వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ. మీరు మాట్లాడిన బూతులు ఒకసారి చెప్పండి అని ఒక ఆయనతో మాట్లాడతాం. ఈయన మాట్లాడతాం ఎందుకులేండి అన్నాను. లేదు ఆయన తిట్టిన తర్వాత మీరు ఎలా ఊరుకుంటారు? మీరు చెప్పండి మీ అభిప్రాయం. చూస్తా కూర్చుంటాం. ఛాయ్పై చర్చ కాదు, బూతులపై చర్చ కార్యక్రమాలా అందరూ అంటలేదండి. నేను కొంతమంది చెప్తున్నాను, భావోద్వేగాలు పెంచేస్తున్నారు. ఏం చేయమంటారు చెప్పండి? అసలే సమస్యలు మర్చిపోయారు, రైతాంగ సమస్యలు మర్చిపోయారు. మాట్లాడితే ఒకళ్ళేమో ఒకళ్ళు సైకో అంటారు, ఒకళ్ళు పెళ్ళిళ్ళు అంటారు, ఇంకోళ్ళేమో పేరెంటాలు అంటారు. ఏందండి ఇది?